ఆదోనిలోని ఆస్పరి రోడ్లో చేకూరి ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్నటువంటి చేకూరి కాంప్లెక్స్లో సితారా గ్రాండ్ పేరుతో ఈరోజు పెద్ద రెస్టారెంట్ ఇక్కడ ఓపెన్ అయ్యింది. పూర్తిగా నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్ అని మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. బ్రహ్మాండంగా మిత్రుడు నాగార్జున రెడ్డి గారు ఈరోజు చెప్తా ఉన్నారు. ఈయన తిరుపతి నుంచి వచ్చి ఎందుకు ఆదోనిలో వ్యాపారం చేస్తారంటే స్నేహితులు నమ్మి స్నేహితుల్ని బంధుమిత్రులుగా చేసుకొని ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను, మంచి రెస్టారెంట్ పెట్టా అన్నాడు. మా తిరుపతి నుంచి వచ్చి లడ్లతో పాటుగా ఇక్కడ రెస్టారెంట్ పెట్టినందుకు ఈయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఏమిటి స్పెషాలిటీ అని అడుగుతా ఉన్నాను. ఆయన చెప్తా ఉన్నారు, సార్ నాన్ వెజిటేరియన్లో రాయలసీమ అసలు సిసలైన రుచులు చూపించాలనుకున్నాను. అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తారు నాన్ వెజ్ అని, నేను పొద్దునే టిఫిన్తో పాటుగా నేను నాన్ వెజిటేరియన్ పెడతాను. చాలా నేను కూడా తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతిలో ప్రాక్టీస్ చేశాను ఒక 5-6 ఏళ్ళు. అక్కడ కూడా ఇడ్లీ చికెన్ కర్రీలు పొద్దున పెట్టేవాళ్ళు, ఇడ్లీ పాయా పెట్టేవాళ్ళు, ఇట్లాంటి దోశలు మంచి దోశలు వేసి దాంతోపాటుగా చికెన్ కర్రీ పెట్టేవాళ్ళు. ఆ రుచులన్నీ ఇక్కడ తక్కువగా ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఆ రుచులన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తానండి, అద్భుతంగా ఉంటుంది. మధ్యాహ్నం రకరకాల బిర్యానీలు చికెన్ ఫ్రైలతో జనాలకందరికీ కూడా మంచి భోజనం పెడతాను. రాత్రి కూడా రకరకాల నాన్ వెజ్ వెరైటీలతో భోజనం పెడతాను. ఇక్కడ లేని విధంగా ఆదోనిలో ప్రత్యేకంగా చేసినటువంటి రాయలసీమ వంటకాలతో అద్భుతంగా నేను ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేశాను. కొంతమందికి వాళ్ళ అభిరుచుల ప్రకారంగా వ్యాపారం ఉంటుంది. కొంతమంది వ్యాపారం చేస్తారు. ఇప్పుడు నేను డాక్టర్గా చేశాను, లేదా ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉంటే నాకు ఇది ఒక ప్యాషన్, నాకు ఇది ఒక నచ్చిన కార్యక్రమం. అందువల్లే నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాను. పొద్దున్న లేచి ఏదో వార్డుకు పోతాను, సాయంకాలం ఏదో పల్లెకు పోతాను. ఇవన్నీ కూడా ఆ రాజకీయాల మీద ఉన్నటువంటి ఇష్టంతో పిచ్చితో చేసేది. అలాగే మిత్రుడు కూడా చాలా ఇష్టంగా ఎక్కడి నుంచో తిరుపతి నుంచి చాలా ఇష్టంగా ఆదోని ప్రజలకి నాన్ వెజిటేరియన్ బ్రహ్మాండంగా రకరకాలుగా తినిపించాలా, ఇక్కడ లేని విధంగా తినిపించాలనే ఉత్సాహంతో రెస్టారెంట్ పెట్టినాడు. వీరికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఆయన ఎంకరేజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. చేకూరి రెసిడెన్సీ పక్కన సితారా గ్రాండ్ కొత్తగా ఓపెన్ అయింది. అందరూ వచ్చి టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇంతకుముందు 3 months బ్యాక్ ఓపెన్ అవ్వాల్సింది. కొన్ని గ్యాస్ సిలిండర్ల ప్రాబ్లం వల్ల ఇది కాలేకపోయింది. మేము కూడా పాపము నాగార్జున గారు ఎంత బాగా చేశారు, కొంచెం మేము కూడా అప్సెట్ అయ్యాము. త్వరలోనే కవర్ చేసి మనకు అన్ని అనుకూలంగా సిలిండర్లు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఆయన కళ నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఈ కళ నిజమయ్యి ఇంకా బాగా పెరిగి మంచి బిజినెస్లు ఇంకా ఎక్కువ జరగాలి. అందరూ ఆదోన్లోన ఈ టేస్ట్కి ఫిదా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చేసి అందరికీ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని కోరుకుంటున్నాను. అందరూ వచ్చి టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సితారా గ్రాండ్ హోటల్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అందరూ వచ్చి టేస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సితారా గ్రాండ్ ఈరోజు గట్టిగా చెప్పమ్మా. సితారా గ్రాండ్ ఈరోజు ఎమ్మెల్యే ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. మాస్టర్స్ అందరూ నెల్లూరు నుంచి వచ్చారు. అందరూ ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. మీరు నెల్లూరు రుచులు తిరుపతి నుంచి నాగార్జున రెడ్డి గారు వచ్చి ఇక్కడ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. మాస్టర్స్ అందరూ లోకల్ వాళ్ళు కాదు, నాన్ లోకల్ వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు. మీరు అందరూ ఒకసారి టేస్ట్ చూడండి. నాన్ వెజ్కి స్పెషల్ రాగి సంగటి కూడా ఉంటుందండి. స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మన ఆదోన్లో ఎక్కడ లేని విధంగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి వచ్చి అందరూ టేస్ట్ చూడాలని కోరుకుంటున్నాను.